హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్‌గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అను వాళ్ళ దగ్గరికి ఎన్టీఆర్ గార్డెన్ చూడడానికి వెళ్ళాము అందరం కలిసి. ఎన్టీఆర్ గార్డెన్స్‌లో అయితే పిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయని ఫస్ట్ అక్కడికెళ్ళాము. ఎంట్రన్స్‌లోకి అడుగు పెట్టగానే మనకు లెఫ్ట్ సైడ్ ఒకటి బ్యూటిఫుల్ రోజ్ గార్డెన్ అయితే కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఒకటి ఫౌంటైన్ ఉంది. సూపర్‌గా ఉంది అది. పిల్లలు ఆడుకోవడానికైతే చాలా గేమ్స్ ఉన్నాయి. శివాంష్ అండ్ శ్రేష్ఠ అయితే భలే ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అయ్యారు. చాలాసేపు ఆడుకున్నారు వాళ్ళు. పిల్లలతో పాటు డే మొత్తం స్పెండ్ చేయడానికైతే ఇదైతే బెస్ట్ ప్లేస్ హైదరాబాద్‌లో. చాలా అంటే చాలా సేపే ఆడుకున్నారు. ఆ తర్వాత చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. అన్నిట్లలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేశాము. వాళ్ళు కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. వాళ్ళకనే కాదు, పెద్దలు ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. మేము కూడా చాలా వాటిలో పార్టిసిపేట్ చేసాము. ఇదేమో 3D హౌస్ అంట. లోపలికి వెళ్ళాము. చీకట్లో ఉన్నట్టు ఉంది కానీ ఇదైతే మనకు కళ్ళు తిరిగినట్టయితే అనిపించింది నాకైతే. బట్ అది కూడా థ్రిల్గానే ఉంది. ఇక బయటకు వచ్చిన తర్వాత చాలా టైప్స్ ఆఫ్ రైడర్స్ అయితే ఉన్నాయి. ఇంకా శివాంశ్ అండ్ స్టేషన్ అయితే ఎక్కించాము. పిల్లలందరితో కలిసి చాలాసేపు ఆడుకున్నారు. మామూలు వేరే దగ్గర అయితే మనకి ఏంటంటే ఓన్లీ బైక్స్ కానీ ఓన్లీ కార్స్ కానీ ఉంటాయి. ఇక్కడ కాంబినేషన్లో ఉండే వరకు మంచిగా అనిపించింది చూడ్డానికి. కలర్స్లో పిల్లలందరూ భలే ఆడుకున్నారు. ఇంకా ఆ తర్వాత మేము రైడింగ్ చేద్దాంలే అన్నట్టు ఒకటి బోట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనం చుట్టూ రౌండ్ తిరగడానికి మధ్యలో ఒక వంతెన వస్తుంది. అదే చాలా టెన్షన్ అనిపించింది. అసలు ఆ వంతెన ఎలా దాటుతామని. చూసారా, వంతెన కిందికి వెళ్ళాలి మనం. అదేమో చిన్న స్పేస్ లాగా అనిపిస్తుంది. పడిపోతామేమో అని భయమైంది. అతనేమో చాలా ధైర్యంగా నిల్చొనే ఉన్నాడు. ఏం పర్లేదు, లిటిల్ బిట్ బెండ్ అయితే సరిపోతుంది అన్నాడు. ఇక మేమైతే చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వచ్చాము. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఇక బయటకు వచ్చిన తర్వాత గార్డెన్లో అయితే చాలాసేపు టైం స్పెండ్ చేసాము. అక్కడే లంచ్ కూడా చేసాము. ఫోటో సెషన్ అయితే ఫొటోస్ అదిరిపోయాయి. బయట పిక్స్ కూడా తీసుకున్నాము మేము, ప్రింట్అవుట్ తీసేవి. ఇంకా ముందుకెళ్తే ఏంటంటే ఒక అడ్వెంచర్ ఉంది. దీని గురించి చెప్పాలి. యాక్చువల్లీ ఇది హైలైట్ ఆఫ్ ద టూర్ ఇక్కడ మనకి ఎన్టీఆర్ గార్డెన్స్లో. ఈ స్లైడ్ వచ్చేసి చాలా హైట్లో ఉంటుంది. వాటర్ స్లైడ్. మనం వాటర్ రైడ్ చేయడానికైతే చూసాము. చాలా థ్రిల్తో ముందైతే న్యూ కపుల్ అయిన అను రాజుని అయితే పంపించాము. వాళ్ళు చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. సరే అని వాళ్ళు వెళ్ళారనుకుంటే వాళ్ళు మమ్మల్ని కూడా బుక్ చేశారు. ఇక తప్పలేదు. నేనైతే భయంగానే వెళ్ళాను. సిరి మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. ఎడ్ చేసి కొంచెం ఊపిరి బిగబట్టుకొని బయటకి అయితే వచ్చేసాను నేనైతే. ఆ తర్వాత ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేసాము. బయటకు వచ్చాక ఈ అమరవీరుల స్తూపం కానీ బయట ఎంట్రన్స్, సచివాలయం ఎంట్రన్స్ ఇవన్నీ సూపర్గా అనిపించాయి. నైట్ అయితే అసలు సచివాలయం లైటింగ్కి దగదగ మెరిసిపోయింది. ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేసాము. ఈవినింగ్ అయితే పానీపూరి ట్రై చేసాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. అంత బాగానే ఉంది అని కొంచెం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు.